దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైనవి శరన్నవరాత్రులు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి దగ్గరలో దేవీ నవరాత్రులు రాబోతున్నవి. సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనక వర్షం కురిపిస్తారని నమ్ముతాము. నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు 9 రూపాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. అయితే వీలున్న వాళ్ళు కలశం అఖండ దీపం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తారు. అయితే కలశం అఖండ దీపం లేకుండా తేలికగా నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. అయితే ఈ నవరాత్రి పూజలు కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. పూజ ఏ విధంగా చేసినా అమ్మవారిని ఆరాధించడం ముఖ్యము. అందుకే ఇంట్లోనే నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి, పూజ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాము. నవరాత్రుల సమయంలో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేకమైన రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అలా ఆ పవిత్రమైన 9 రోజుల్లో కూడా అమ్మవారిని దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహిషాసుర మర్దినిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ 9 రోజులు కూడా ప్రతి ఇల్లు కూడా దేవాలయంలాగా, ఇంట్లో ఆడవాళ్ళు దేవతలాగా కనిపించాలి. ప్రతి ఇల్లు కూడా శుద్ధిగా, ఇంటి ముందు వాకిలి నిండా ముగ్గులు, గడపలకి పసుపులు, మామిడి తోరణాలు, పూల మాలలతో అలంకరించి ఇల్లంతా కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకోవాలి. సువాసన భరితంగా ఉండాలి ఇల్లంతా కూడా. అలాగే గృహిణులు కూడా చక్కగా చీర కట్టుకొని, చేతి నిండా గాజులు ధరించి, నుదుట కుంకుమ ధరించి, పువ్వులు ధరించి వారిని చూడగానే సాక్షాత్తు అమ్మవారి కనిపించేలా ఉండాలి. మొదటి రోజైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీఠం మీదనే మనం 9 రోజులు కూడా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే మనం పూజా మందిరంలోనే ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. చక్కగా ఇంటి ముందు వాకిలి నిండా ముగ్గులు పెట్టుకొని, గడపలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకొని, పువ్వులు పెట్టి ఇంట్లో ఈశాన్యం వైపుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద చక్కగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని అమ్మవారికి సువాసన భరితంగా ఉండడం కోసం అత్తరు కానీ లేదా పచ్చకర్పూరం కానీ రాయండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈ పీఠం మీద ఎంత సువాసన భరితంగా ఉండేటట్లుగా చూసుకుంటే అంత మంచిది. అలాగే మనం ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ప్రతిరోజు కూడా ఒకే సమయంలో పూజిస్తే మంచిదన్నమాట. మనం ఉదయాన్నే 8 గంటల సమయంలో పూజ చేస్తే ప్రతిరోజు కూడా 8 గంటల సమయంలో పూజ చేయండి. అలాగే సాయంకాలం కూడా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. సాయంకాలం కూడా మీరు 6 గంటలకు చేసినా, 6:30కి చేసినా, 7 గంటలకు చేసినా ప్రతిరోజు కూడా అదే సమయానికి పూజ జరిగేలా చూసుకోండి. పీఠం మీద చక్కగా 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి, బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్ని కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. ఒకవేళ దుర్గాదేవి చిత్రపటం పెట్టుకోలేకపోతే, అంటే ఒకవేళ మీ దగ్గర లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, సరస్వతీదేవి కానీ లేదా లలితాదేవి చిత్రపటం కానీ మీ దగ్గర ఏ అమ్మవారు ఉన్నా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అందరూ అమ్మవాళ్ళు ఈ అమ్మవారి స్వరూపమే. మనం పూజ చేయటం ముఖ్యము. ఎంత ఘనంగా చేశాము, ఎంత ఆర్భాటంగా చేశాము అనేది ముఖ్యం కాదు. పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మాత్రం తప్పకుండా 9 రోజులు పూజ చేసుకోవాల్సిందే. ఒకవేళ మధ్యలో ఏదైనా అడ్డు వస్తుంది అనుకుంటే మాత్రం మీరు మొదలు పెట్టకండి. ఒకవేళ మొదలు పెట్టాలి అనుకుంటే పూజా మందిరంలో చేసుకోండి. అంటే పీఠం ఏర్పాటు చేసుకోకుండా చక్కగా పూజా మందిరంలోనే పూజ చేసుకోండి, ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే అమ్మవారికి సామూహికంగా విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కుంకుమ పూజలు చేసుకుంటూ రండి. అంతేకాని పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం నిత్యం మనం పూజ చేయాల్సిందే. ఇంకా కలశము అఖండ దీపం ఏర్పాటు చేసుకుంటే ఇంకా నిష్టగా ఉండాల్సి వస్తుంది. అందుకే మీరు ఒకవేళ అంత నిష్టగా ఉండలేము అనుకుంటే, అంటే ఇంట్లో నుండి బయటకు కూడా వెళ్ళకూడదు అఖండ దీపం ఏర్పాటు చేసుకుంటే, ఒకవేళ అలా వీలు పడదు అనుకుంటే నార్మల్గా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి చక్కగా నిండుగా అటు ఇటు పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకోండి. ఈ 9 రోజులు కూడా ఈ పసుపు కుంకుమ గిన్నెలు ఇలాగే ఉంటాయి. అలాగే మీ దగ్గర దుర్గాదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే కూడా పీఠం మీద ఏర్పాటు చేసుకోండి. అలాగే విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే కూడా ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ లేకపోయినా సరే మనం పసుపు గణపతిని అయితే ఎలాగూ చేస్తాము. అలాగే మనం కలశం ఏర్పాటు చేయట్లేదు కానీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఈశాన్యం భాగాన రాగి చెంబు ఏర్పాటు చేసుకోండి. పీఠం మీదనే ఈశాన్యం భాగం వైపుగా ఒక చిన్న స్టూల్ కానీ లేదా ఒక తమలపాకు పెట్టేసుకొని దాని మీద రాగి చెంబు పెట్టి, రాగి చెంబుకు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించి నిండుగా నీరు పోసి దానిలో పసుపు, కుంకుమ, జవ్వాదు, కర్పూరము సువాసన భరితంగా ఉండేలాగా ఏవైనా వేసేసి దాంట్లో ఒక పుష్పం వేసి ఈశాన్యం భాగాన పెట్టుకోవాలి. ఇది ప్రతిరోజు కూడా పూజ మొదలుపెట్టే ముందు ఈ నీటిని మార్చుకొని మళ్ళీ పెట్టుకోండి.
ప్రతిరోజు ఈ నీటిని తీసినప్పుడు ఆ నీటిని ఇల్లంతా చల్లుకొని మిగతా నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి, తొక్కిళ్ళలో పోయకూడదు. అలా చల్లటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇలా మనం పచ్చకర్పూరము, జవ్వాదు వేసి ఇలా రాగి చెంబును పెట్టడం వలన పీఠం మీద ఎంతో సువాసనభరితంగా ఉంటుంది. అమ్మవారికి ఎంత సువాసనభరితంగా ఉంటే అంత ప్రీతికరం అన్నమాట. అలాగే రాగి చెంబు రాకోరుతుంది అంటారు. అందుకే ఈశాన్యం బాగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధించాలి. పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవడం మొదలుపెట్టండి. గౌరీ గణపతిని చేస్తున్నాను ఇక్కడ. మా ఆచారం ప్రకారం జంట గౌరమ్మని చేస్తున్నాను. మీరు ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోలేకపోయినా సరే పూజా మందిరంలో గౌరీ గణపతిని చేసుకొని ఆరాధించండి. ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనుకోకుండా ఏదైనా అవాంతరం వస్తే, ఆడవారికి అడ్డంకు వస్తే వాళ్ళు పక్కకి ఉండి, అంటే వేరే రూమ్లో ఉండి మగవారితో ఇవన్నీ తీపించండి. అంటే పీఠం అంతా కూడా కదిపి తీయించండి, లేదా బ్రాహ్మణులు పిలిచి తీపించండి. కానీ అసలు 9 రోజుల్లో అడ్డు వస్తుంది అనే ఆలోచన ఉంటే అసలు పీఠం ఏర్పాటు చేసుకోకండి. పూజా మందిరంలోనే గౌరీ గణపతిని చేసుకొని ప్రత్యేకంగా పూజ చేసుకోండి. ఈ రోజైతే కలశం అఖండ దీపం లేకుండా తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి చూపిస్తున్నాను కాబట్టి కలశం అఖండ దీపం లేకుండా, అంటే పెట్టుకోకుండా ఎటువంటి నియమాలు పాటించాలి వరకే చెప్తున్నాను. ఇంకొక వీడియోలో కలశం అఖండ దీపం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అవి పెట్టుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలనేది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ గౌరీ గణపతి కోసం కూడా చక్కగా ఒక తామర పువ్వును ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను. మీరు నార్మల్గా తమలపాకులో పెట్టేసైనా పెట్టుకోవచ్చు. మొదటి రోజు ఇలా గౌరీ గణపతిని చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ 3వ రోజు గౌరమ్మని మార్చి మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే గౌరీ గణపతి అంటే మన పగులు రాకూడదు. 2-3 రోజులు అయితే ఎండిపోయి పగులు వస్తుంది. సో అలా వస్తే మాత్రం తప్పకుండా తీసి మార్చి మళ్ళీ చేసుకోండి. లేదు మంచిగా ఉంది అనుకుంటే అలాగే పూజ చేసుకోవచ్చు. ముందుగా గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము, వస్త్రము అన్నీ సమర్పించాలి. అలాగే ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. గణపతికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదా ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. అలాగే గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోండి. ఒకవేళ ఏమి చదవలేము అనుకుంటే ఓం గం గణేశాయ నమః అని చదువుకుంటూ అవన్నీ సమర్పిస్తూ పూజ చేసుకోండి. ప్రతిరోజు కూడా మనం గణేష అష్టోత్తరం కానీ ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. మొదట మనం గణేశునికి పూజ చేసిన తర్వాతనే పూజను ప్రారంభించాలి. అలాగే నవరాత్రుల్లో పసుపు కుంకుమ ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. అందుకే నేను ఈసారి పసుపు కుంకుమ ఒత్తులు పూజలో ఉపయోగించాను. వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎక్కడ తీసుకున్నాను అనేది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర ఒకవేళ లేకపోతే నార్మల్ ఒత్తులతో అయినా దీపారాధన చేయవచ్చు. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. మనం కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, అఖండ దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆ 9 రోజులు కూడా ఆ అమ్మవారి స్మరిస్తూ ఆ అమ్మవారి ఆలోపనలో ఉంటే నిత్య పూజ చేసుకున్నా సరే అంతటి ఫలితం లభిస్తుంది. మనం పీఠం ఏర్పాటు చేసుకున్నా, అమ్మవారిని కలశం ఏర్పాటు చేసుకున్నా, అఖండ దీపం ఏర్పాటు చేసుకున్నాము అంటే అమ్మవారిని 9 రోజులు మన ఇంట్లో ఆవాహనం చేసుకున్నట్లు. అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అంటే మనం ఎంత నిష్ట నియమాలతో ఉండాలి. ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో దుర్వాసన రాకూడదు. వంటగది ముఖ్యంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో మిగిలిపోయిన చెత్త కానీ, అంటే వంటగదిలో పాడైపోయిన కూరగాయలు కానీ లేదా పాడైపోయిన వస్తువులు కానీ ఏమీ ఉండకూడదు. ఎందుకంటే దుర్వాసన వస్తాయి. అటువంటివి లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండడము, అంటే ఉతికిన బట్టలు కానీ లేదా ఉతకాల్సిన బట్టలు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయటం లాంటివి చేయకూడదు. ఈ పూజని ఆడవారే కాదండి, మగవారు కూడా చేయవచ్చు. ఇద్దరు కలిసి కూడా చేయవచ్చు. లేదా చాలామందికి ఇంట్లో ఆడవాళ్ళకి అంత ఆరోగ్యం సహకరించుకో లేదా అంత ఓపిక ఉండకో ఇంతగానం పూజ చేయలేరు. మగవారికి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పూజ చేసుకోవాలని. అటువంటి వారు మగవారు కూడా పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం పూజ చేసుకోవచ్చు. మధ్యాహ్నం వారి పనులు వాళ్ళు చూసుకోవచ్చు. ఉదయం సాయంత్రం మాత్రం ఒకే సమయంలో పూజ జరిగేలాగా చూసుకోవాలి. అలాగే ఈ 9 రోజులు కూడా ఆడవారు జుట్టు వీరబోసుకొని తిరగటం లాంటివి చేయకూడదు. జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. గోర్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు. చాలా నిష్ట నియమాలతో ఉండాలి. ఒక్కపూట భోజనం చేయాలి. అయితే ఆ ఒక్కపూట భోజనం అనేది ఎలా చేస్తారు అనేది వారి ఇష్టము. అంటే ఉదయం పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, లేదా ఉదయం సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం పూజ తర్వాత ఒకేసారి భోజనం చేయొచ్చు. కొంతమంది అలా వీలుంటే అలా చేస్తారు, ఇలా వీలుంటే ఇలా చేస్తారు. ఉదయం అంతా పాలు పండ్లు తీసుకుంటూ ఉండి సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు కొంతమంది ఉదయం పూజ చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుంటారు. మనం భోజనం చేసినా చేయకపోయినా పూజ మొదలుపెట్టే ముందు స్నానం చేయాలి ఖచ్చితంగా, సాయంకాలం కూడా. అయితే ఓపిక ఉండి ఆరోగ్యం సహకరిస్తుంది అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా తలస్నానం చేయండి. అంటే ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది, సాయంకాలం నార్మల్ స్నానం చేసుకుని పూజ చేసుకోవచ్చు.
కానీ ఖచ్చితంగా స్నానం చేసి పూజ చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలి. గౌరమ్మకి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే తాంబూలం సమర్పించాలి. మన దగ్గర ఎటువంటి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏమీ లేవు అనుకుంటే మీరు గౌరీ గణపతిని చేసుకుంటారు కదా, ఆ గౌరమ్మకే చక్కగా కుంకుమ పూజ చేసుకోండి. పువ్వులు సమర్పిస్తూ అష్టోత్తరాలు చదువుకోండి. ఏ అమ్మవారికి చేసుకున్నా మనం పూజ చేసుకోవడం ముఖ్యము. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు, గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. మొదటి రోజు ఇలా గౌరమ్మకి తాంబూలం సమర్పించాలి. మిగతా రోజులంతా అక్కడే అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి మనం తాంబూలం సమర్పించాల్సిన అవసరం ఉండదు. మొదటి రోజు ఏర్పాటు చేసుకున్నాము అంటే 9 రోజులు కూడా కదపకూడదు. ఒకవేళ మొదటి రోజు వీలు పడట్లేదు అనుకుంటే, అంటే 9 రోజులు చేసుకోలేకపోతున్నాము అనుకుంటే చివరి 7 రోజులు కానీ, చివరి 5 రోజులు కానీ, చివరి 3 రోజులు కానీ, కనీసం చివరి 1 రోజైనా అంటే మహానవమి రోజైనా పూజ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది మొదటి రోజు ప్రారంభించి 3 రోజులు చేసుకున్నాము, 5 రోజులు చేసుకున్నాము అంటారు. కానీ మొదటి రోజు నుండి 5 రోజులు లెక్కించకూడదు. మొదటి రోజు ప్రారంభించాము అంటే ఖచ్చితంగా 9 రోజులు చేసుకోవాల్సిందే. అందుకే చివరి నుండి లెక్కేసుకోవాలి. చివరి 5 రోజులు, చివరి 3 రోజులు, చివరి 1 రోజు చేసుకోవచ్చు. మనం ఈ నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసుకోలేకపోయినా మహానవమి రోజు పూజ చేసుకుంటే దశమి రోజు పూజకి ఫలితం లభిస్తుంది. అలాగే సంవత్సరం అంతా దుర్గామాతను పూజించినంత ఫలితం లభిస్తుంది. పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోగలిగితే మాత్రం చాలా మంచిదండి. మనం ఏదైనా ఒక కోరికతో, ఒక సంకల్పంతో పూజ చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా కలశము, అఖండ దీపం ఏర్పాటు చేసుకోకుండా నార్మల్గా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నట్లయితే ఉదయం పూజ పూర్తయిన తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు తలుపులు వేసి. మళ్ళీ సాయంత్రం మాత్రం పూజ టైంకి వచ్చి పూజ అయితే ప్రారంభించాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మన ధ్యాస అమ్మవారి మీద ఉంటే తప్పకుండా మనకు ఫలితం లభిస్తుంది. అలాగే ఈ పూజలో మనం తోరం కూడా తయారు చేసుకోవచ్చు. అంటే 9 రోజులు కూడా మనం మొదటి రోజు పూజ చేసుకొని తోరం పూజలో పెట్టుకొని తోర పూజ చేసుకొని తోరం కట్టుకుంటే 9 రోజులు కూడా ఈ తోరం మన చేతికి ఉంటే మనం ఎటువంటి పని చేస్తున్నా అమ్మవారు మనకు గుర్తొస్తూ ఉంటారు. ఒక తెల్ల దారం తీసుకొని దానికి చక్కగా 5 పోగులు కానీ 9 పోగులు కానీ పోసి పసుపు రాసి ఒక తమలపాకు కట్టండి. మొదటి రోజు పూజ పూర్తవగానే మనం ఈ తోరాన్ని చేతికి కట్టుకుంటాము. తర్వాత తమలపాకు ఊడిపోయినా పర్వాలేదు, ఆ తమలపాకుని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి తొక్కకుండా. ఆ దారం మాత్రం 9 రోజులు అలాగే ఉంచుకోండి. మనం ఎటువంటి పని చేస్తున్నా అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు ఆ తోరం రూపంలో. అలాగే పీఠం ఏర్పాటు చేసుకుంటే కూడా అలాగే ఉంటుందండి. మనం ఎటువంటి పని చేస్తున్నా అంటే ఇంట్లో తిరుగుతుంటే ఆ అమ్మవారు అక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి సమయం కూడా ఆ అమ్మవారి మీదకి ధ్యాస వెళ్తుంది. ఈ 9 రోజులు కూడా ఎటువంటి కీచులాట లేకుండా చూసుకోండి. ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఒకరి మీద ఆరిపోసుకోవడము, ఒకరి మీద చాడీలు చెప్పుకోవడము, ఒకరితో గొడవ పడటము అటువంటివి అస్సలు చేయకండి. మనం ఎంత ఘనంగా పూజ చేసుకున్నా ఇటువంటి పనులు చేస్తే ఆ అమ్మవారు మన ఇంట్లో ఉండరు. మనం ప్రశాంతంగా ఉండి మనం ఆడంబరం లేకుండా పూజ చేసుకున్నా సరే ఆ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆ అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అంటే మనకి ఎటువంటి లోటు ఉండదు. మనకి అమ్మ ఎలాగైతే కావాల్సిందల్లా ఇస్తుందో అలాగే అమ్మవారు కూడా మనం అడగకుండానే మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. అలాగే మనం దేవీ నవరాత్రుల్లో సాయంకాలం సమయంలో తప్పకుండా కుంకుమ పూజ చేసుకోవాలి. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కుంకుమతో అర్చన చేస్తే చాలా మంచిది. 9 రకాలు కుంకుమతో 9 రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు కదా, ఆ అమ్మవారికి సంబంధించి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారు మహిషాసుర మర్దిని చేసి సాయంకాలం సమయంలో అంటే రాత్రి సమయంలో ఉగ్ర రూపంలో ఉంటారు. మనం చేసే కుంకుమ పూజ వలన అమ్మవారు శాంతిస్తారు. అందుకే ప్రతిరోజు కూడా కుంకుమ పూజ తప్పనిసరిగా చేయాలి. మీకు ఒకవేళ ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవడం కుదరదు అనుకుంటే పూజా మందిరంలో అయినా సరే ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా ఇంట్లో వీలు పడదు అనుకుంటే సామూహికంగా విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా, చక్కగా అక్కడికి వెళ్ళి కుంకుమ పూజలు చేసుకోండి. ఒకవేళ సామూహికంగా కుంకుమ పూజలు చేసినా చేయకపోయినా మీరు చక్కగా అక్కడ కూర్చొని అష్టోత్తరాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమని భద్రంగా ఇంటికి తెచ్చుకోండి. లేదా అక్కడ ముత్తైదులకు తలా కొంచెం ఇవ్వండి. అలా కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు. అలాగే మగవారు కుంకుమ పూజ చేయకూడదని ఏమీ లేదండి. మగవారు కూడా కుంకుమ పూజ ప్రతిరోజు చేయొచ్చు. అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ శ్రీ సూక్తము, కనకదార స్తోత్రము, మణిదీప వర్ణన, గోవిందనామాలు ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి. మనకు దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుండి మొదలవుతున్నాయి. అక్టోబర్ 3 ఉదయాన్నే పీఠం ఏర్పాటు చేసుకొని సాయంకాలం కుంకుమ పూజ చేసుకోండి.
ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం పూజ చేసుకోండి. ఉదయం మంగళకరమైన వస్తువులతో, సాయంకాలం కుంకుమతో పూజ చేసుకోండి. మన దగ్గర ఎటువంటి మంగళకరమైన వస్తువులు లేకపోయినా సరే చక్కగా అమ్మవారి ముందు కూర్చొని లేదా పూజా మందిరం ముందు కూర్చొని అవన్నీ చదువుకోండి. ఒకవేళ ఏమీ చదవటం రాదు అనుకుంటే ఓం దుర్గాదేవి అయిన మహా అని చదువుకుంటూ పూజ చేసుకోండి. అలాగే ఓం శ్రీ మాత్రైన మహా అని చదువుకుంటూ పూజ చేసుకోండి. అలాగే ఈ 9 రోజులు కూడా ఈ గదిని చీపురుతో ఊడవకూడదు, క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. చెప్పులు లాంటివి ఈ గదిలోకి అస్సలు తీసుకురాకూడదు. ఈ గదిలోకే కాదండి, గడప ముందు కూడా ఎదురుగా చెప్పులు విప్పకూడదు, సైడ్కి విప్పాలి. అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అలా ఉండాలి. గడపలకి ఎప్పుడూ పసుపు ఉండాలి. ఒకరోజు రాస్తే 2 రోజుల వరకు బాగానే ఉంటుంది, 3వ రోజు మొత్తం ఎండిపోతుంది. అటువంటప్పుడు మళ్ళీ మనం తూడ్చి పసుపు రాయాలి. అలా 2 రోజులకోసారి గడపలు తూడ్చి పసుపు రాయాలి. అమ్మవారు 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు కదా. ఏ రోజైతే అమ్మవారు ఏ దర్శనమిస్తున్నారో అంటే ఆ రోజు అమ్మవారికి సంబంధించి ఎటువంటి రంగుల దుస్తులతో అమ్మవారిని అలంకరిస్తున్నారో మనం కూడా అటువంటి రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారి దగ్గర పంచగవ్య దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇంట్లో హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. మీరు ఉదయం కానీ సాయంకాలం కానీ మీ వీలుని బట్టి చేయొచ్చు. అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా చేసే దీపారాధనలు ఉంటాయి కదా, బెల్లం దీపారాధన, క్షీర దీపారాధన, జల దీపారాధన, ఐశ్వర్య దీపారాధన, ఐశ్వర్య పంచగవ్య దీపారాధన, ఇలా ఈ దీపారాధనలో ఏదైనా సరే అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక్కొక్క రకమైన దీపారాధనతో అమ్మవారిని పూజించవచ్చు. లేదా ప్రతిరోజు కూడా పంచగవ్య దీపారాధన చేయవచ్చు. ఒక్కొక్క రకమైన దీపారాధన ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే ప్రతిరోజు విశేషంగా ఏదో ఒక దీపారాధనతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే నైవేద్యాల్లో కూడా ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారు 9 రోజులు 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని పూజిస్తాము. ఏ రోజైతే ఏ రూపంలో అమ్మవారిని పూజిస్తామో ఆ రోజుకు సంబంధించిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. మనం పీఠం ఏర్పాటు చేసుకోలేకపోయినా సరే మనం అమ్మవారికి పూజా మందిరంలోనే ఆ రోజు ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు. అలాగే అమ్మవారికి పంచహారతి చూపిస్తే చాలా మంచిది. అలాగే కర్పూర నీరాజనం కూడా సమర్పించాలి. అలాగే ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టచ్చు. లేదా మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి చివరి రోజు మహర్నవమి రోజు కూడా కొబ్బరికాయ కొట్టచ్చు. లేదా 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, ఇలా ఈ రోజుల్లో కూడా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టచ్చు. అలాగే అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరము. ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ధూపం వేయండి. అలాగే ఇల్లంతా కూడా ధూపం వేయండి. సాంబ్రాణి ధూపం వీలైతే సాంబ్రాణి ధూపం, లేదా ఇలా ధూప్ స్టిక్స్తో కానీ ధూప్ కప్స్తో కానీ ధూపం వేయచ్చు. ఈ 9 రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ వండకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా వెంటనే పూజా మందిరం రూమ్లోకి రాకుండా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసిన తర్వాతనే పూజా గదిలోకి రావాలి. ఇలా 9 రోజులు కూడా నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 9 రోజులు కూడా సామూహికంగా అమ్మవారి మండపాలు ఏర్పాటు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి కూడా మీకు తోచిన సహాయం చేయండి, మీకు వీలున్నంత సేవ చేయండి, చాలా మంచిది. 9 రోజులు పూర్తయిన తర్వాత పీఠం మీద ఏర్పాటు చేసుకున్న పసుపు కుంకుమ మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. అంటే గడపలు బుధించడానికి, గడపలు అలంకరించడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ కూరల్లో వాడకూడదు, కాళ్ళకి రాసుకోకూడదు. అలాగే మంగళకరమైన వస్తువులు ప్రతిరోజు కూడా ఆ ప్లేట్ తీసి వాటినే మళ్ళీ చదువుకోవచ్చు. కుంకుమ మాత్రం 9 రోజులు పూర్తయిన తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళకి తలా కొంచెం ఇవ్వవచ్చు. అలాగే బాలత్రిపుర సుందరి అమ్మవారి రూపం రోజు మనం కన్యపూజ చేస్తాము. ఎలా చేయాలి అనేది కూడా మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత మనం ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఒకళ్ళకి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ అలా ఇవ్వవచ్చు. అప్పుడు వాళ్ళకి కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ కూడా ఇవ్వచ్చు. అమ్మవారికి సమర్పించిన గాజుల మాల కూడా చక్కగా భద్రపరచుకొని మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. అమ్మవారి ఫోటోని చక్కగా శుభ్రంగా తూడ్చుకొని షెల్ఫ్లో భద్రపరచుకొని మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని తీసి ఇంట్లో ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు స్వీకరించవచ్చు. అంటే పండ్లు ఒక్కటి తీయండి, మిగతావన్నీ కూడా 9 రోజులు అలా ఉన్నా పర్వాలేదు. 9వ రోజు పీఠం కదిపేటప్పుడు కూడా అమ్మవారికి తాంబూలం పెట్టి కదపాలి. ఆ తాంబూలం కూడా ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు స్వీకరించవచ్చు. ఇలా 9 రోజులు కూడా అమ్మవారికి నిష్ట నియమాలతో పూజ చేసుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా 9 రోజులు పూజ చేసుకునేంత ఓపికని ఆ అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.